కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది. నల్గొండ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థిగా బలరాం నాయక్, జహీరాబాద్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ పేర్లు ప్రకటించారు కేసీ వేణుగోపాల్. తెలంగాణ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్ పోరికా, తెలంగాణ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్ పోరికా. మొత్తం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. 15 మంది జనరల్ కేటగిరీ వారికి టికెట్ కేటాయించగా 24 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు టికెట్లు ఇచ్చారు. 12 మంది అభ్యర్థులు 50 ఏండ్లలోపు ఉన్నవారేనని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్ స్థానం వైనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. కేసీ వేణుగోపాల్ అలంక్ పూజ నుంచి బరిలో నిలవగా శశి థరూర్ తిరువనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్. తెలంగాణలో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది. నల్గొండ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థిగా బలరాం నాయక్, జహీరాబాద్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ పేర్లు ప్రకటించారు కేసీ వేణుగోపాల్. మొత్తం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. 15 మంది జనరల్ కేటగిరీ వారికి టికెట్ కేటాయించగా 24 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు టికెట్లు ఇచ్చారు. 12 మంది అభ్యర్థులు 50 ఏండ్లలోపు ఉన్నవారేనని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్ స్థానం వైనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. కేసీ వేణుగోపాల్ అలంక్ పూజ నుంచి బరిలో నిలవగా శశి థరూర్ తిరువనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్ పోరికా, తెలంగాణ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్ పోరికా, తెలంగాణ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది. నల్గొండ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థిగా బలరాం నాయక్, జహీరాబాద్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ పేర్లు ప్రకటించారు కేసీ వేణుగోపాల్. మొత్తం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. 15 మంది జనరల్ కేటగిరీ వారికి టికెట్ కేటాయించగా 24 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు టికెట్లు ఇచ్చారు. 12 మంది అభ్యర్థులు 50 ఏండ్లలోపు ఉన్నవారేనని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్ స్థానం వైనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. కేసీ వేణుగోపాల్ అలంక్ పూజ నుంచి బరిలో నిలవగా శశి థరూర్ తిరువనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కంచరాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సౌజన్య. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీ సంబంధించిన అభ్యర్థులపైన కసరత్తు చేసింది. నిన్న ఢిల్లీలో సిఈసి సమావేశం ముగిసింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను కసరత్తు కొనసాగింది. అయితే మొదటి విడతలో 39 మంది అభ్యర్థులుగా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఇందులో చూసుకుంటే ప్రధానంగా తెలంగాణ నుంచి 4 చోట్ల నలుగురి అభ్యర్థులను వాళ్ళ పేర్లను అనౌన్స్ చేశారు. ఇక మిగతా రాష్ట్రాలలో కూడా ఛత్తీస్గఢ్, అదేవిధంగా కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అదేవిధంగా తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి
సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా ఈ మొదటి జాబితాలో ఉన్నాయి. అయితే ప్రధానంగా తెలంగాణ నుంచి మొదటి జాబితాలో దాదాపు 10 సీట్ల వరకు అనౌన్స్మెంట్ ఉంటుంది. మొదటి జాబితాలో 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉంటాయి కాబట్టి 2 జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. మొదటి విడతలో 10 దాకా ఉంటాయని ఇవాళ ఈవినింగ్ సాయంత్రం వరకు ఒక ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా 4 మాత్రమే చోటు కల్పించారు. అది ఒకసారి చూసుకున్నట్లయితే జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్కు తిరిగి మళ్ళీ అదే స్థానం కేటాయించారు. దాంతోపాటు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా జానారెడ్డి వాళ్ళ కుమారుడు రఘువీర్ రెడ్డికి చోటు కల్పించారు. దాంతోపాటు మహబూబాబాద్ నుంచి అభ్యర్థిగా బలరాం నాయక్ కు కేటాయించారు. బలరాం నాయక్ గతంలో మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎస్టీ సామాజిక వర్గానికి బలరాం నాయక్ పేరు అనౌన్స్ చేశారు. దాంతోపాటు అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి పేరును ఫస్ట్ జాబితాలో చేర్చారు. మొత్తం 4 పేర్లతో తెలంగాణలో ఫస్ట్ లిస్టు విడుదలైందని చెప్పాలి. చాలామంది ఆశావాలు తమకు ఫస్ట్ లిస్టులోనే తమ పేరు ఉంటుందని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా 4తోనే ఫస్ట్ లిస్టు విడుదల చేయడంపై ఇట్లా కాంగ్రెస్ సంబంధించిన ఆశావాళ్ళు మరింత ఉత్కంఠత, ఒక టెన్షన్ మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ వరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. చాలామంది పేర్లున్నాయి. చాలామంది అవకాశం ఫస్ట్ లిస్టులో వస్తుందని చాలామంది భావించారు. క్లియర్ కట్గా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. వాళ్ళ పేర్లు మొదటి జాబితాలో ఉంటాయని భావించారు. కానీ అనూహ్యంగా 4కే ఫస్ట్ లిస్టు చోటు దక్కడంతో మిగతా వాళ్ళు వాళ్ళలో ఒక టెన్షన్ అయితే కొనసాగుతుంది. వాళ్ళ లాబింగ్ కూడా కొనసాగుతూ ఉన్నట్లు అయితే దీనిపై చూడొచ్చు. ఫస్ట్ లిస్టులో రాహుల్ గాంధీకి కేరళ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎంపీగా కేరళ వైనార్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ తిరిగి అక్కడి నుంచే ఆయన పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ కూడా ఫస్ట్ లిస్టులోనే ఆయన పేరు ఉంది. అదేవిధంగా యాంటోనీ కూడా ఫస్ట్ లిస్టులో ఉంది. అదేవిధంగా డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం ఉన్న డీకే శివకుమార్ వాళ్ళ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. సో కొంతమంది కీలక నాయకులకు ఫస్ట్ లిస్టులో చోటు కల్పించారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు ఫస్ట్ లిస్టులో ఉంటాయని భావించారు. కానీ 4 సీట్లనే ఫస్ట్ లిస్టులో చేర్చారు. మిగతా సీట్లలో కూడా ఉత్కటత కొనసాగుతుంది. అంటే సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, అదేవిధంగా వరంగల్ కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్, కరీంనగర్ కొన్ని అవుట్ రైట్గా ఉన్న సీట్లు ఫస్ట్ లిస్టులోనే ఉంటాయని భావించారు. కేవలము ఖమ్మం కావచ్చు, అదేవిధంగా భువనగిరి, దాంతోపాటు మల్కాజ్గిరి, మెదక్ కొన్ని సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో సెకండ్ లిస్టు ఉండే అవకాశం ఉంటుందని భావించారు. కానీ చాలా వరకు ఆశించిన స్థాయిలో మొదటి విడతలో ఫస్ట్ లిస్టులో సీట్ల కేటాయింపు విషయంలో ఆశించిన స్థాయిలో ప్రకటన రావడంతో మిగతా నేతల్లో కూడా సీట్లను దక్కించుకోవడానికి వాళ్లకు అవకాశం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనబడుతుంది. సో మొత్తానికైతే దాదాపు 60 నుండి 70 సీట్లు ఫస్ట్ లిస్టులో ప్రకటించే అవకాశం ఉంటుందని ఇవాళ ఉదయం మధ్యాహ్నం వరకు చాలామంది నేతలు ఫస్ట్ లిస్టులో దాదాపు 60 నుండి 70 వరకు సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. నిన్న సిఈసీలో కూడా ఆ స్థాయిలో కసరత్తు చేశారు. చాలా వరకు ఏకాభిప్రాయం కుదిరిన పార్లమెంటు స్థానాలు ఉన్నాయని చాలామంది నేతలు చెప్పారు. కానీ ఇవాళ చూస్తున్నట్లయితే కేసీ వేణుగోపాల్ ప్రకటించిన దాంట్లో కేవలం 39 సీట్లు మాత్రమే ఉన్నాయి. 39 సీట్లే ఇవాళ ప్రకటించారు. బహుశా మళ్ళీ ఈ నెల 11వ తారీఖు నాడు మళ్ళీ సిఈసీ సమావేశం ఉంటుందని చెప్పారు. బహుశా అదే రోజు మళ్ళీ మరొక లిస్టు విడుదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సౌజన్య. రైట్ రాజు.